ఫ్రెండ్స్ ఇది శారీ సంపంగి రంగు వచ్చింది. బార్డర్ ఏమో డార్క్ పర్పుల్ వచ్చి ఇట్లా డబుల్ బార్డర్ వచ్చింది. ఈ శారీ గల్లా కస్టమర్ వాళ్ళది అంగల కుదురు. ఈ శారీ అను ఒక బేబీ బ్లౌజ్ ఒకటి పంపించారు. ఎప్పుడు మనకి రెగ్యులర్గా దాదాపు 7-8 ఇయర్స్ నుంచి వీళ్ళు రెగ్యులర్గా మనకి వర్క్స్ ఇస్తుంటారు. చూడండి ఎంత బాగుందో. బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు. డబల్ బార్డర్ వచ్చింది కదా, ఈ మధ్యలో వేయమన్నారు. ఈ మధ్యలో అనేది కరెక్ట్గా కుదరదు. ఈ లైన్స్ ఉన్నాయి, మళ్ళీ పైన బుట్టీస్ ఉన్నాయి. అందుకని ఇంతవరకు కట్ చేయించేసేసుకోండి, ఇక్కడి నుంచి హ్యాండ్ పెట్టుకోండి అన్నాను. వాళ్ళది హ్యాండ్ వచ్చినప్పటికి దగ్గర 8.5 కాబట్టి ఈ బార్డరు, ఈ బంచ్, ఈ లైన్స్ వస్తాయి, పైన బుట్టీస్ వస్తాయి. బాగుంది కదా. డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 2 కలర్స్ కాంబినేషను. ఏ కలర్ శారీకైనా చాలా బాగుంటుంది. చూడండి అసలు ఎంత బాగుందో. చాలా దగ్గరికి చూపిస్తున్నాను మీకు. చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్ చూద్దాము. ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి. బ్యాక్ అసలు ఎంత బాగుందో కదా. చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. ఇది ఫ్రంట్. ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చూడండి. విడిగా అసలు ఇంకా ఎక్సలెంట్గా ఉంది. అంటే మీకు ఇది లైట్ కలర్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఒక లైన్ అంతా ఇంకా శారీ కలరు, ఒక లైన్ అంతా గోల్డ్ అలా ఇచ్చాను. డిజైన్ 2 కలర్స్. అసలు ఏ కలర్ కాంబినేషన్తో వేసినా కూడా చక్కగా ఉంటుంది. మనం ఇంకా ఈ మిడిల్లో కొందన్స్ పెడితే ఇక్కడ ఈ బుట్టి కింద ఈ మిడిల్లో అలా పెడితే ఇంకొంచెం గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. బాగుంది కదా. వీళ్ళది ఇప్పుడు చిన్నపిల్లల బ్లౌజ్ చూద్దాం ఫ్రెండ్స్. చిన్నపిల్లలు కూడా చాలా మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగుంటుంది. అది కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. లంగా బార్డర్ అనమాట. మొక్క తీసుకురమ్మన్నారు. జస్ట్ అరమీటర్ తీసుకొచ్చాను. ఎందుకంటే ఈ హ్యాండ్స్ బ్లౌజ్కి వచ్చిన హ్యాండ్స్ ఉంచుకుంటామన్నారు. ఇంకా చిన్న పాపే కదా అని నేను 1/2 మీటర్ తీసుకొచ్చాను. పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. అసలు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. ప్రతి డిజైన్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి డిజైన్ మీకు దగ్గరికి చూపిస్తున్నాను. అసలు ఈ ఫిల్లింగ్ చేయటం కూడా చూడండి. ఒక వలలాగా, ఒక జల్లిడిగా అసలు ఎలా గుట్టిందో చూడండి. ఎంత నీట్గా ఉందో చూడండి. ఈ రెక్కలు కానీ, అవుట్లైన్ కానీ, కళ్ళు కానీ, ముక్కుకి మళ్ళీ అవుట్లైను, చిన్న ముక్కుకి మళ్ళీ అవుట్లైను. అసలు ఎంత బాగుందో కదా. లంగాలో బ్లూ కలరు అండ్ గోల్డ్ లైట్గా సిల్వర్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఇంకా నేను ఈ 3 కలర్ కాంబినేషన్తో ఇచ్చాను. చాలా బాగుంది కదా. ఎంత నెక్ కూడా చూడండి. షేప్ చూడండి ఎంత నీట్గా కుదిరిందో. లైన్స్ మధ్యలో డ్రాప్స్ లాగా చుక్కలు రావటం కానీ చాలా బాగుంది. ఇంకా నేను కొంచెం కింద కూడా ప్లెయిన్గా లేకుండా బ్లౌజ్కి ఇంకా నేను ఇంక ఈ బుటీస్ అనేది ఇచ్చాను. ఈ మిడిల్లో చక్కగా కుందన పెట్టి, ఈ పువ్వు మధ్యలో కూడా కుందన పెడితే ఎక్సలెంట్గా ఉంటుంది కదా. చాలా బాగుంది. ఫ్రంట్ అంతా నిండిపోయింది చక్కగా పిల్లకి. ఈ లంగా, ఈ జాకెట్ వేసుకుంటే బుట్ట బొమ్మలాగా ఉంటుంది చిన్ని పాపాయి. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక శారీ, ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా పర్పుల్ కలరు అండ్ గోల్డ్ టిష్యూ వచ్చింది. బార్డర్ ఏమో ఇలా గ్రీన్ కలర్ వచ్చింది. ఇదేం పుష్ప, ఇది మాకు అంతకుముందు చూపించా కదా అనుకుంటారేమో. ఆ శారీ నచ్చి వాళ్ళ సిస్టరు హైదరాబాద్ ఫ్రెండ్స్, ఈ కస్టమర్ది వాళ్ళ అక్క మన తెనాలన్నమాట, మారిస్పేట. ఈ మారిస్పేట కస్టమర్ మన దగ్గర చేయించుకొని బర్త్డేకి వేసుకుంటే, అక్క మన ఇద్దరం సేమ్ శారీ తీసుకున్నాం కదా, డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది, నాకు కూడా చేయించమని చెప్పేసి హైదరాబాద్ నుంచి కొరియర్ చేశారంట. ఆ కస్టమర్ నా దగ్గరికి తీసుకొచ్చి నాకు వేసిన డిజైన్ని సేమ్ డిజైన్ వేయండి అన్నారు. కాకపోతే వాళ్ళు క్లాత్ తెచ్చుకున్నారనమాట. వాళ్ళ సిస్టర్ క్లాత్ తెచ్చుకున్నారు. చూడండి ఎంత బాగుందో. మనం ఫస్ట్ వేసిన కస్టమర్కి శారీలో ఉన్న బ్లౌజ్ మీదే వేసాం ఫ్రెండ్స్. జస్ట్ ఈ బుటీ వేసాము. కింద వచ్చినప్పటికి బ్లౌజ్లో ఉన్న బార్డర్ ఉంచండి అన్నారు. ఓకే అట్లా వేశాను. కానీ వీళ్ళ సిస్టర్ క్లాత్ తెచ్చుకొని నాకు కింద లైన్స్ కూడా కావాలి అన్నారు. లైన్స్ కూడా వేసి ఇంకా బంచ్ అనేది వేశాను. చాలా బాగుంది చూడండి. కొత్త డిజైను. ఇది సెకండ్ కస్టమర్కి వేయడము. ఇంకా నాకు 2 బ్లౌజెస్ ఆర్డర్ ఉందన్నమాట సేమ్ డిజైను. నేను ఇంకా పర్పుల్ కలర్ కాబట్టి పర్పుల్ కలర్ ఇచ్చాను. గ్రీన్ ఉంది కాబట్టి బార్డర్లో గ్రీన్ కొంచెం యాడ్ చేశాను అండ్ గోల్డ్. ఇంక ఇక్కడ కూడా నేను శారీ కలరు చుక్కలుగా రానిచ్చాను. ఇది చుక్కల ఫ్రెండ్స్, కుందన్స్ కాదు. నేను ఇంకా కుందన్స్ పెట్టలేదు. కుందన్స్ పెడితే ఇంకా హైలైట్ అయింది.
ఈ బుట్టీనేమో వర్క్లో ఉన్న బుట్టీనేను, డిజైన్లో వచ్చిన బుట్టీనేను చాలా నైస్గా ఉంది కదా, బాగుంది. డిజైన్ మాత్రం చాలా క్లాసీగా ఉంది. నెక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బార్డరు బంచ్ ప్రతి డిజైన్కి వేసిందేను. నెక్ కొంచెం ఇలా కర్వ్ షేప్ వచ్చింది, చాలా కొత్తగా ఉంటుంది. ఇంకెందుకు మన నెక్ కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్. చూడండి ఎంత క్లాస్గా ఉందో నెక్, చాలా బాగుంది కదా. షేప్ చూడండి, రౌండ్ కాకుండా ఇక్కడ వరకు రౌండ్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ కొంచెం కర్వ్ వచ్చింది, మళ్ళీ రౌండ్ వచ్చింది, మళ్ళీ కర్వ్ వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇది కొంచెం నా ఫింగర్కున్న వాటర్ ఫ్రెండ్స్, అది ఆరిపోయింది, ప్రాబ్లం ఏం లేదు. చాలా బాగుంది. నాట్స్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఎంత బాగుందంటే డిజైను. చెప్పా కదా ఇంకా 2 బ్లౌజెస్ ఆర్డర్ ఉంది, సేమ్ ఇదే డిజైను. అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా కుదిరిందో. ఇక్కడ గ్రీన్ వచ్చింది, గ్రీన్ కూడా యాడ్ చేశాను, చాలా బాగా వచ్చింది. బుట్టీస్ ఇంకా చెప్పక్కర్లేదు, చాలా నైస్గా క్లాస్గా ఉన్నాయి. చూడండి ఎంత క్లాసీగా ఉందో. ఫ్రంట్ కూడా ఇక్కడ షేప్ వచ్చి ఇంకా బుట్టీస్ కూడా ఇచ్చాను. బుట్టీస్ కూడా కింద పర్పుల్ వచ్చేసింది, పైనేమో గోల్డ్ రానిచ్చాను. మనం ఇంకా కొందన్సి ఈ మిడిల్ పార్ట్లో పెడితే ఇంకొంచెం లుక్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. బాగుంది కదా. అసలు పువ్వు కూడా చూడండి గులాబీ పువ్వు షేప్లో వచ్చింది, ఇలా రౌండ్గా కుట్టుకుంటా వచ్చింది. ఆకు కానీ మధ్యలో పువ్వు కానీ ఎటు చూసినా కూడా నెక్కు షేప్ కానీ అంతా చక్కగా ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ డిజైన్స్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంత 100% ఫినిషింగ్ అవుట్పుట్ ఇంత కరెక్ట్గా రావాలి అనుకుంటే స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంది, నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి, మీది వేరే ఊరైతే కొరియర్ వేస్తారని అనుకుంటున్నాను. లోకల్ అయితే మా అడ్రస్ డీటెయిల్స్ కనుక్కొని నాకు కాల్ చేసి నాకు ఇస్తారని అనుకుంటున్నాను. యూట్యూబ్లో పెట్టినాక, ఇన్స్టాగ్రామ్లో పెట్టాక చాలామంది కస్టమర్స్ పెరిగారు, ఫాలోవర్స్ పెరిగారు, అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్ యూ ఫాలోవర్స్. ఓకే అండి, ఇప్పుడు ఇంకో డిజైన్ చూద్దాము.